హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బోష్ వారి WAJ2846SIN అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను క్రోమాలో పర్చేస్ చేశానండి. సో ఇది నాకు అప్రాక్స్గా 36,000 రూపీస్కి వచ్చిందండి. అంటే విత్ ఇంక్లూడింగ్ క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్ ఆఫర్స్. సో HDFC క్యాష్ బ్యాక్తో కొన్నాను. సో ఫ్రైడే మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది క్రోమాలో. సో ఇది వచ్చేసి మనకి 8 kgs అండి. సో 5 స్టార్ రేటింగ్తో తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసి మనకి 0.070 అక్కడ మనం కేజీ పర్ సైకిల్ అట్లా చూడొచ్చు. సో ఇది నాకు మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి డిసెంబర్ 2020లోనే వచ్చింది, ఎందుకంటే నేను డిసెంబర్ 2020లోనే పర్చేస్ చేశాను. సో మనకి ఒక స్టాండ్తో పాటు ఒక సర్ఫ్ ప్యాకెట్, ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. సో స్టాండ్ అనేది నేను 1000 రూపీస్కి పర్చేస్ చేశాను. సో మీకు నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఒకసారి అన్బాక్సింగ్ అని చూసేద్దాం మనం. సో ఇలా వస్తుందండి మనకి. కాటన్ బాక్స్ చూసారు కదా ఇంతకుముందు. సో కాటన్ బాక్స్లో థర్మాకోల్తో వచ్చింది మనకి. సో మనకు ఇన్స్టాల్ చేసే పర్సన్ కూడా వచ్చాడు. సో అతనే మనకి అన్బాక్స్ చేస్తాడు. సో పైన కవర్ కూడా చూడొచ్చు మీరు. సో ఇదండి మోడల్ WAJ2846SIN. సో మనకి ఇక్కడ ఒక LED ప్యానెల్ కూడా వస్తుంది. సో అతను మామూలుగా దానికి వచ్చిన బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఫిట్ చేస్తున్నాడండి. సో దీంట్లో మనకి ఇది 2020 మోడల్ అండి యాక్చువల్లీ. అంటే 2020 బిఫోర్ కూడా అంటే మనకు మోడల్స్ ఉన్నాయి. సో అది వచ్చేసి మనకి WAT స్టార్ట్ అవుతుంది. సో అవి ఏమేమి మోడల్స్ అనేది మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇదైతే బెస్ట్ మోడల్ అండి. సో మనకి సిరీస్ 6తో వస్తుంది మనకిది. సో 8 kg కెపాసిటీతోని. సో దీంట్లో మనకి 7 kg కెపాసిటీ ఉంది, 6 kg కెపాసిటీ కూడా ఉంది. సో దాని మోడల్ కూడా WAJతో స్టార్ట్ అవుతుంది. సో మీరు బోష్ వెబ్సైట్లో చూస్తే కినా మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఏ మోడల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అనేది. సో దీంట్లో మనకు వచ్చేసండి ఒక డ్రైన్ పైప్ అండ్ అలాగే ఇన్లెట్ పైప్ కూడా మనకు వస్తుంది. సో ఇన్లెట్ పైప్ అనేది మనకి దీంట్లో చిన్నగా ఇస్తారండి, ఎందుకంటే 1 మీటర్ ఇస్తున్నారు. సో అదొకటి చిన్న ప్రాబ్లం. అలాగే పవర్ కార్డు కూడా మనకి జస్ట్ 1 మీటర్ ఆ 2 మీటర్ లెన్స్ ఉంటుంది. సో మనకు కంపల్సరీ పవర్ బాక్స్ దగ్గరనే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ చేయకూడదు దీనికి. సో యాక్చువల్లీ నాకు ఇక్కడ ఏమైందంటే 1 మీటర్ పైప్ అనేది మనకి సరిపోలేదు యాక్చువల్లీ ఇన్లెట్. సో ఇన్స్టాల్ చేసే పర్సన్ ఏమన్నా అంటే కంపల్సరీ 3 మీటర్ పైప్ ఉంటుంది. సో అది పర్చేస్ చేసుకోవాలన్నాడు. సో నేను మళ్ళీ పర్చేస్ చేసుకున్నాం దాన్ని. సో ఇక్కడ మనకు చూడవచ్చు పైన బోష్ వాషింగ్ మిషన్ పైన డూ అండ్ డోంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అనేది కూడా మనకి అక్కడ మాన్యువల్ ఇచ్చారు. సో మీరు చూడొచ్చు. సో ఇది మనకు వచ్చేసి సిల్వర్ కలర్ అండి. సో సిల్వర్ కలరే అవైలబుల్ ఉంది అక్కడ మనకి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసుకోవడానికి. సో ఇది వచ్చేసి డయల్ అండి. సో దీంట్లో మనకి 14 వాషింగ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి LED ప్యానల్ అండి. సో పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అనేది. సో ఇది వచ్చేసి డ్రమ్ అండి, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చేసాడు, పైప్ తీసుకొని 3 మీటర్ పైప్. సో అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాడు. దానికి మనకి ట్యాప్కి ఒక హోల్డర్ వస్తుంది, ఆ హోల్డర్ని ఫిట్ చేస్తున్నాడు. సో మెయిన్గా ఎందుకు సరిపోలేదంటే మనకి మా బాత్రూమ్ నుంచి కంప్లీట్గా లేదు. సో ఇక్కడ చూడొచ్చు ఇది మళ్ళీ 3 మీటర్ పైప్ అండి. సో దాన్ని ఫిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకుండా చాలా లెంతీగా ఉంది మనకి ఇప్పుడు. సో 3 మీటర్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు పవర్ కార్డ్తోనే ప్రాబ్లం అండి, ఎందుకంటే కంపల్సరీ దాన్ని స్విచ్ బోర్డ్లోనే పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మనకి దగ్గరలో ఉన్న స్విచ్ బోర్డ్లోనే ఎక్స్టెన్షన్ మాత్రం యూజ్ చేసేది, ఎందుకంటే పవర్ అనేది ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం ఓపెన్ చేస్తున్నాడు అతని స్టిక్కర్ అవన్నీ తీసేసి. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేమున్న రూమ్లో ఎర్తింగ్ లేదండి, అంటే ఎర్తింగ్ వైర్ వేయలేదు వాళ్ళు. సో డైరెక్ట్ ఉంది. సో అది చెక్ చేసి లోపల చూడొచ్చు మనకి అక్కడ పవర్ వస్తుంది. ఆ డ్రమ్ టచ్ చేస్తుంటే పైన ఏం రాదండి, పైన ప్లాస్టిక్ ఉంటుంది. సో అలాగే బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మాకు పవర్ అనేది అవుతుంది. సో ఒకసారి ఆ పైపుని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా అంటే కనిపించింది అనుకోండి, ట్యాప్ ఆఫ్ చేయండి. ఓకే, ట్యాప్ ఆఫ్ చేసి ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ తిప్పండి. లెఫ్ట్ సైడ్ తిప్పి ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇది బయటకు తీయండి. టూత్ బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేయండి. మొత్తం క్లీన్ చేసి ఇది మొత్తం 3 కడుక్కొని
మళ్ళీ ఎట్లున్నది అట్లా ఫుల్ పెట్టేసి టైట్ చేయాలి. టైట్ చేసి మళ్ళీ ఎట్లున్నది అట్లా ఇది యూజ్ చేయనప్పుడు ఇది బయటకు ప్రెస్ చేసి ఈ 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా కిందికి గుంజాలి. అది ప్రెస్ చేసి గుంజాలి. చుట్టుకొని పెట్టేసండి. ఇప్పుడు ఈ పైపు కూడా ఎక్కువ తీసుకొచ్చుకోవాలి కదా. ఇది అవుట్లేదు కదా మేడం, ఇక్కడ ఏదైనా అడ్డం పెట్టి వదిలేసేయండి బకెట్. నేను పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టండి ఒకసారి ఆన్ చేద్దాం. సో ఒకసారి ఇప్పుడు డెమో చూసేద్దామండి. సో డెమో ఎలా ఉంటుంది, ఆ వాషింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి అసలు, సో డ్రైన్ పంప్ ఎలా ఉంటుంది అనేది మొత్తం పర్సన్ ఇన్స్టాలేషన్ అండ్ డెమో పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి చూద్దాం అదేంటో. వచ్చేసి ఫస్ట్ ఇక్కడ సర్ఫ్ లిక్విడ్ వేసుకోవాలి. అంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు, లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. పౌడర్ కన్నా బెటర్ లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ ఇందులో వేసుకోవాలి. మిడిల్ దాంట్లో కంఫర్ట్ డెటాల్ స్మెల్ కోసం వేస్తారు కదా, అది వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా వాష్ కావాలనుకున్నప్పుడు సేమ్ ఇందులో వేసే లిక్విడ్ ఇందులో హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోవాలి. లేదు అనుకుంటే ఇందులో వేసుకోవాలి. అంటే ఇప్పుడు కంఫర్ట్ మనం ఏం చేస్తాం అంటే బట్టలు ఉతికిన తర్వాత కంఫర్ట్ వేస్తాం కదా. సో ఫస్ట్ టైం మనం ఫస్ట్ వేసి పెట్టుకున్నది లాస్ట్ లో తీసుకుంటుంది ఇది స్పిన్ టైంలో. ఓకే, ఫస్ట్ ఇందులో సర్ఫ్ వేసినా తీసుకుంటుంది. ఓకే రైట్. ఇది పెట్టేసింది. ఇది పెట్టేసిన తర్వాత అక్కడ పవర్ ఆన్ చేసుకోవాలి, ట్యాప్ ఆన్ చేసుకోవాలి. ఆ 2 ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎప్పుడు ఆన్ ఉన్నా ఏం కాదు మిషన్కి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చెప్తే సూపర్ క్విక్ వాష్ మేడం 15 minutes వస్తుంది. ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ 15 minutes వస్తుంది. 15 minutes సరిపోతుంది అనుకుంటే ఇక్కడ టచ్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 15 minutes ప్రోగ్రామ్ లో మీకు నానబెడుతుంది, ఉతుకుతుంది, జాడిస్తుంది, ఎండబెడుతుంది. 4 చేస్తుంది. ఇందులో ఏంటంటే 15 minutes లో లేదంటే 30 minutes లో ఓన్లీ 2 pairs యూజ్ చేయాలి. లోడ్ అంతనే తీసుకుంటుంది. ఓన్లీ 2 pairs, 4 బట్టల కంటే ఎక్కువ లేదు. మిగతా అదర్ ఆప్షన్స్ అన్ని 8 జతల వరకు వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పెట్టగానే 15 minutes సరిపోతానికి స్టార్ట్ చేయండి. లేదంటే ఇక్కడ 15/30 ఉంటుంది. అంటే 15 నుంచి 30 అంటే 30 minutes కావాలనుకుంటే మీరు 30 చేంజ్ కావాలంటే ఇక్కడ స్పీడ్ బటన్ నొక్కితే స్టేటస్ 30 వస్తుంది. ఓకే, స్పీడ్ బటన్. ఓకే, ఫస్ట్ దీనిపైన పెట్టిన తర్వాత చూస్ చేసుకోండి 15 30. ఒకవేళ 30 కావాలంటే ఇక్కడ ఇది నొక్కాల. ఒక మళ్ళీ 15 కావాలని ఇది నొక్కాల. కాబట్టి 15 కావాలంటే 15 పెట్టుకొని స్టార్ట్ చేయండి, 30 కావాలంటే 30 పెట్టుకొని స్టార్ట్ చేయండి. 15 లైనా 30 లైనా ఓన్లీ 2 pairs. సరే, ఇప్పుడు వాటర్ అనేది ఎప్పుడైనా ఆన్ ఉండొచ్చు. ఆన్ ఉన్నా ఏం కాదు. ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ అని నొక్కుతారో అప్పుడే వాటర్ తీసుకుంటున్నది. సో అప్పటి వరకు నా ట్యాప్ ఓపెన్ చేసి ప్రాబ్లం లేదు. పవర్ ఆన్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇండికేషన్ ఒకటి ఆఫ్ ఉంటుంది. సో ఈ 15-30 లో ఎన్ని? ఓన్లీ 2 pairs. ఓన్లీ 2 pairs. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ యాంటీ బ్యాక్టీరియా. అంటే హాస్పిటల్ బట్టలు అలాంటివి ఉంటాయి. బట్టలన్నీ వేసేసి ఆప్షన్ లో పెట్టి స్టార్ట్ చేయాలి. 2 hours 39 minutes ప్రోగ్రామ్ టైం. 60 degrees హీట్ వాటర్ వస్తుంది ఇలా. 60 degrees. సో దాన్ని మనం తక్కువ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ మళ్ళీ చెప్తాను సార్, అది ఇట్లా చెప్తాను. ఓకే, ఇది వచ్చేసి యాంటీ బ్యాక్టీరియా హాస్పిటల్ బట్టలు అట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషన్ అప్. అంటే స్మెల్ వచ్చే బట్టలు, పచ్చి బట్టలు, అన్మారి బట్టలు అలా ఉంటాయి. డైరెక్ట్ బట్టలు వేసేసి ఆప్షన్ లో పెట్టి స్టార్ట్ చేయాలి. 46 minutes ప్రోగ్రామ్ టైం. 40 degrees హీట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ సపరేట్గా వాష్ చేసుకోవాలంటే జీన్స్లో వేసుకోవచ్చు. ఆ బట్టలు వేసేసి ఆప్షన్లో పెట్టుకొని స్టార్ట్ చేయండి. 1 hour 4 minutes ప్రోగ్రామ్ టైం. 40 degrees హీట్ వాటర్. ఓకే, ఈ టైం అనేది హీట్ వాటర్ అనేది ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఎంత ఉండాలో అదే సెలెక్ట్ చేసుకుంటుంది మాన్యువల్గా మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ 42 minutes ఉంది. బట్టలు వేసేసి ఆప్షన్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి. 42 minutes ప్రోగ్రామ్ టైం. యూనిఫామ్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, స్పోర్ట్స్ బట్టలు ఏమన్నా వేసుకోవచ్చు. జర్కిన్ టైప్ ఉంటాయా? 42 minutes ప్రోగ్రామ్ టైం ఉంటుంది. 30 degrees హీట్ వాటర్ వస్తుంది. అంతే, బట్టలు వేసేసి ఆప్షన్లో పెట్టి స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్, టీ షర్ట్స్ సపరేట్గా వాష్ చేసుకోవాలంటే ఇందులో వేసుకోండి. 1 hour 5 minutes ప్రోగ్రామ్ టైం. 40 degrees హీట్ వాటర్. సో ఇన్ని వేసుకోవచ్చు మనం పేర్స్ దాదాపు. ఇప్పుడు ఇలా పెట్టుకుంటాను 7 జతలు కంప్లీట్. 7 14 15 బట్టలు వేసుకోవచ్చు మొత్తానికి. ఇక్కడ ఒక్క ఆప్షన్ తప్ప అన్ని ఆప్షన్లో ఎన్న వేసుకోవచ్చు. జీన్స్ అంటే వేసుకోవచ్చు. జీన్స్ అంటే అదే 15 నుంచి 12 ప్యాంట్లు 15 లోపు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిన్స్ మేడం. రిన్స్ ఏంటంటే మీకు బయట కొన్ని బట్టలు హ్యాండ్ వాష్ చేస్తారు కదా, ఉతుకుతారు కదా, బయట ఉతికిన తర్వాత బయట నీళ్ళలో జాడియకుండా ఈయన లేచేస్తే నీళ్ళతోటి జాడించి ఎండబెడుతుంది 19 minutes.
నెక్స్ట్ ఆప్షన్ స్పిన్ అండ్ డ్రైన్ మేడం. ఎటైనా వర్షానికి వెళ్ళేసి వచ్చి పచ్చి బట్టలు ఉంటాయి కదా, ఓకే అలాంటి పచ్చి బట్టలు ఉంటే డైరెక్ట్ వేసేసి ఈ ఆప్షన్లో పెట్టేసి స్టార్ట్ చేస్తే 10 నిమిషాల పచ్చి ఎండ పెట్టిస్తుంది. వాటర్ తీసుకోదు, సర్ఫ్ తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఊల్ డ్రమ్ డీస్కెల్ మేడం. ఎవ్రీ 2 months ఒకసారి లోపల డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. డీస్కెలింగ్ అని పౌడర్ ఉంటుంది ఒకటి, అది ఆ ఒక బాక్స్ 4 months వస్తుంది. 2 monthsకి ఒక హాఫ్ డబ్బా వేసుకొని నెక్స్ట్ 2 monthsకి ఒక హాఫ్ డబ్బా వేసుకోండి. అంటే ఇన్ని పర్టికులర్ గ్రామ్స్ అని ఉంటుందా లేకపోతే 250 grams అంటే హాఫ్ డబ్బాలో హాఫ్ చూడండి, ఓపెన్ చేయండి, అందులో ఫుల్ ఉంటే ఆఫ్ వేసుకోండి. ఓకే. హాఫ్ ఫుల్లే ఉంటుంది, ఆఫ్ వేసుకోండి 2 monthsకి. నెక్స్ట్ 2 monthsకి ఆఫ్ వేసుకోండి. లేదంటే జస్ట్ ఈ ఆప్షన్లో పెట్టేసి స్టార్ట్ చేస్తే 1 hour 10 minutes ప్రోగ్రామ్లో మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లోనైనా వేసుకునేది దీంట్లో డ్రమ్లో చల్లాలి, డ్రమ్ లో చల్లి దీంట్లో అవసరం లేదు. అవసరం లేదు. డైరెక్ట్ డ్రమ్లో వెళ్ళేసి ఈ ఆప్షన్లో పెట్టి స్టార్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఊల్ అంటే ఊల్కి సంబంధించిన బట్టలు ఏమైనా వేసుకోవచ్చు. హీట్ వాటర్ రాదు ఇలా. 38 minutes ప్రోగ్రామ్ టైం. ఓకే నెక్స్ట్ వచ్చేసి డెలికేట్ సిల్క్స్ వర్క్ శారీస్ అంటే పట్టు చీరలు డిజైన్ డ్రెస్సులు ఉంటాయి కదా, అలాంటి డెలికేట్ బట్టలు వేసేసి ఆప్షన్లో పెట్టి స్టార్ట్ చేస్తే హీట్ వాటర్ రాదు ఇలా. ఇట్లా 38 minutes ఉంటుంది ప్రోగ్రామ్ టైం. నెక్స్ట్ వచ్చేసి మిక్స్ లోడ్. అన్నిటికంటే మిషన్లు ఎక్కువ ఇంపార్టెంట్, ఇది ఒక్కటే యూజ్ అయ్యేది ఎక్కువ. మిక్స్ లోడ్ డైలీ వాష్ అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ సపరేట్ ఇచ్చేయండు, ఇక్కడ మిక్స్డ్ ఇచ్చేయండి. ఇందులో ఎన్ని బట్టలన్నీ వేసుకోండి, ఏ బట్టలన్నీ వేసుకోండి, ఎన్ని వేసుకోండి. 45 minutes ప్రోగ్రామ్ టైం, 40 degrees హీట్ వాటర్. రెగ్యులర్ ఎక్కువ యూజ్ అయ్యేది ఇది ఒకటి. ఓకే మిక్స్ లో ఆల్ ఇన్ వన్. ఇది ఏ బట్టలన్నీ సో ఇప్పుడు మన వేసుకోవచ్చు, అండర్వేర్స్ కానీ బనియన్స్ కానీ అన్ని A to Z ఆల్ ఇన్ వన్. ఓకే మిక్స్ లోడ్ ఎక్కువ యూజ్ అయ్యేది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ శారీస్ అలాంటివి. 47 minutes ప్రోగ్రామ్ టైం, 40 degrees హీట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి 60 degrees కాటన్ లేబుల్ మేడం. 3 hours 9 minutes ప్రోగ్రామ్ టైం. ఇది 3 hours 9 minutes ఫుల్ వేడి నీళ్ళు వస్తాయి అనమాట. అవర్స్ మొత్తం అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం వేడి నీళ్ళు ప్లస్ 60 degrees హీట్ వాటర్. ఎక్కువ హీట్ వాటర్ అంటే బ్లాంకెట్లు చెద్దలు అలాంటివి వేసుకో, ఎక్కువ హీట్ వాటర్తో కావాలంటే ఇది వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాటన్స్ అంటే నార్మల్గా కాటన్స్ ఉంటాయి, 1 hour ఉంటుంది ప్రోగ్రామ్, 40 degrees హీట్ వాటర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంతకుముందు మోడల్లో ప్రీ వాష్ ఉండే మనకి. సో ఇప్పుడు దీంట్లో ప్రీ వాష్ తీసేస్తారు కదా, ప్రీ వాష్ ఆప్షన్ లేదు మనకి. లేదు. సో దానికి మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ఇచ్చారా మళ్ళీ? చెప్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటంటే టెంపరేచర్ బటన్ అనమాట. ఈ టెంపరేచర్ ఏంటంటే మీకు నార్మల్గా అయితే ఈ ఆప్షన్ ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎంత ఉండాలనేది అది ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మిక్స్ లోడ్ పెట్టిన 40 ఉంది టెంపరేచర్, మీరు వద్దు అసలు టెంపరేచర్ వద్దు అనుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోండి. 30, 20 కోల్డ్ అంటే టెంపరేచర్ మొత్తం తీసేసి స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ 3 బటన్స్ ఇవి చూపిస్తున్నాయి కదా, అది పవర్ యూనిట్స్ అన్నట్టు. ఓకే ఓకే ఈ టెంపరేచర్ బటన్ నార్మల్గా అయితే మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ ఇలా వద్దాం అనుకుంటే అక్కడ పెట్టుకున్న తర్వాత తీసేయండి. హైయెస్ట్ అయితే 60 వస్తుంది. నార్మల్గా అయితే మాన్యువల్గా 40 సెట్ అయి ఉంటుంది ఈ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ స్పీడ్ అనమాట. ఈ బటన్ ఏం యూజ్ అయితే అంటే RPM 1400 RPM స్పీడ్లో తిరుగుతుంది డ్రమ్. ఆ 1400 నుంచి 1200, 1000, 800, 600 అంటే స్పీడ్ తక్కువ వేసుకుని నడిపించుకోవాలంటే మీరు ఇక్కడ నొక్కితే స్పీడ్ తక్కువ అవుతుంది. జస్ట్ ఫెదర్ టచ్ అంటే క్లిక్ చేయడానికి అట్లా జస్ట్ టచ్. ఓకే నార్మల్గా అయితే స్టాండర్డ్ స్పీడ్ ఉండడం కరెక్ట్. ఇంత ఉండడం ఎంత 14 అంటే మనం పవర్ బిల్ సేవ్ చేయాలంటే మళ్ళీ మనం ఏమైనా పెట్టుకోవాలని ఉంటుందా ఆప్షన్? సేవ్ అని ఏముండదు సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్పీడ్ తక్కువ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, స్లోగా తిరుగుతుంది. ఒక స్పీడ్ పెట్టుకోవడమే బెటర్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి డిలే స్టార్ట్ అనమాట. ఇది ఎటైనా ఆఫీస్కి వెళ్తారు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బట్టలు వేసి సర్ఫ్ వేసి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేయక ముందుకు టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని అవర్స్ తర్వాత వస్తున్నారు. ఓకే 24 hours ఉంటుంది. బట్ Suppose ఇప్పుడు 8 hours పెట్టినా పవర్ కన్జ్యూమ్ ఎక్కువ ఏం కాదు మేడం, అంటే స్టార్ట్ అవుతూనే కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ ఇది సపోజ్ 8 hours పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోయినా, ఇప్పుడు నుంచి 8 hours అది కౌంట్ చేసుకుంటుంది. 8 hours తర్వాత అదే స్టార్ట్ అయ్యి అదే ఎండ్ అయిపోతుంది. అట్లా ఒకవేళ వద్దు అనుకుంటే ఆఫ్ చేస్తే రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బటన్ వచ్చేసి 15:30 స్టేటస్ చేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ వన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి యాంటీ వ్రింకిల్ ఏంటంటే మీకు బ్లాంకెట్లు చెద్దలు వేసినప్పుడే జర ముడతల్లాగా వచ్చినట్టు ఉంటాయి. ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయండి, మిషన్ స్టార్ట్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇది ప్రెస్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే మన కొంచెం టైం వాడుకోవచ్చు యాంటీ వ్రింకిల్, దానికి ఏం అవసరం లేదు, అది నార్మల్గా వచ్చేసే బట్టలు. ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే యాడ్ చేసుకోండి. అంటే దీనికి స్పెషల్ గా మళ్ళీ అక్కడ మెన్షన్ చేశారు కదా యాంటీ వ్రింకిల్ అని చెప్పేసి వాడుకోవచ్చు, అట్లనే వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మనకి ఇలా ఆప్షన్స్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోవాలి, ఫైనల్ గా స్టార్ట్ చేయాలి. ఓకే ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ట్యాంగిల్ ఏంటంటే మీకు ఎక్కువ వాటర్ తీసుకొని మంచిగా జాడిస్తుంది అనమాట.
బ్లాంకెట్లు చెద్దలు వేసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు యాంటీ ట్యాంగిల్లోకి స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు షర్ట్స్ ముడతలు వస్తాయి కదా మామూలుగా, సో వచ్చినప్పుడు ఈ యాంటీ ట్యాంగిల్ చేసుకోవచ్చు కదా మామూలుగా. చేసుకోవచ్చు అట్లా. నార్మల్గా అయితే మిక్స్ లోడ్లో అవన్నీ ఏం రావు, నార్మల్గా వచ్చేస్తాయి. ఎండిపోయి వచ్చేసి 70% ఎండబెడుతుంది. ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే కనుక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు యాడ్ చేసుకొని చేసుకోండి. ఇది స్టార్ట్ స్టాప్. ఓకే, సో మధ్యలో మనకి ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ పాజ్ చేసుకొని చేసుకోవచ్చు. నార్మల్గా అయితే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఈ ఒక ప్రోగ్రామ్ 45 minutes ఉంది. 45 minutesలో ఒక 10 minutes నానబెట్టుకుంటుంది, 10 to 7 minutes. కాబట్టి ఆ నానబెట్టుకునే మధ్యలో మీరు వేస్తే ఓకే. ఆ 10, 15, 20 minutes తర్వాత వేస్తే నానబెట్టుకునేది పోయి అప్పుడు వాష్ స్టేటస్లోకి వెళ్తుంది. కాబట్టి డైరెక్ట్ వాష్, దానికి దీనికి డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం లిక్విడ్ కూడా ఎంత ఎంఎల్ పోయాలి? మీరు ఫుల్ లోడ్ ఒక 7 జతలు వేస్తే కనుక 60 ml వేసుకోండి. క్యాప్ పైన రాసి ఉంటుంది 60 ml 40 ml అని ఉంటుంది. కాబట్టి మీరు అందాజ మీద చూసుకొని వేసుకోండి అంతే. సో మళ్ళీ ఫోమ్ వస్తే మళ్ళీ ఫోమ్ డిటెక్షన్, ఫోమ్ ఎక్కువ వచ్చింది అనుకో, అట్లా సర్ఫ్ ఎక్కువ అయితే టైం ఎక్కువ అవుతుంది, వాటర్ గుంజుకుంటేనే ఉంటుంది, ఫోమ్ పోయే వరకు గుంజుతూనే ఉంటుంది. కాబట్టి మీరు బట్టలు లిమిట్లో వేస్తారు కాబట్టి మీరు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి. మేము పౌడర్ అయితే వాడదలుచుకోలేదు, జస్ట్ లిక్విడ్ బెటర్. లిక్విడ్ అదే ఫుల్ లోడ్ వేస్తే కనుక 60 ml వేసుకోండి. ఒక 4 జతలు 3 జతలు ఉంటే అందులో 40 ml 30 ml వేసుకోండి. సో ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ బెటర్. లేదంటే మళ్ళీ ఫోమ్ వచ్చిందంటే ఫోమ్ అంతా ఎక్కువ రాదు. నార్మల్గా అయితే కొంచెం ఫోమ్ వచ్చినా కానీ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని ఒక 10-15 minutesలో మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకోటి, ఇది ఎవ్రీ 2 months లోపల డ్రమ్ క్లీన్ అన్న. ఇందులో కాయిన్స్ కానీ గుండీలు క్లిప్స్ ఏం నడిపోయినా ఇక్కడ వస్తుంది. మంత్లీ వన్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసేటప్పుడు అక్కడ పవర్ మొత్తం రిమూవ్ చేయాలి. మొత్తం పవర్ కార్డ్ మొత్తం తీసి పెట్టేసి ఇది ఓపెన్ చేసి ఫస్ట్ ఈ ట్యూబ్ తీయాలి. ఈ ట్యూబ్ తీస్తే మీకు ఇళ్ళకి ఒక మగ్గు నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయి. ఆ నీళ్ళు ఇట్లా ఇది ఓపెన్ చేయాలి. యాక్చువల్గా అయితే ఇది డైరెక్ట్ ఓపెన్ చేస్తే ప్రెషర్ ఎక్కువ వస్తుంది అనమాట, ఫోర్స్ వస్తాయి వాటర్. కాబట్టి మీరు డైరెక్ట్ ఓపెన్ చేయకుండా ఫస్ట్ ఈ ట్యూబ్ తీస్తే ఇళ్ళకి వాటర్ ఒక మగ్గులో తీసుకొని పక్క పెట్టేసేయండి. తర్వాత ఇది ఓపెన్ చేయండి. బట్ట ఉంటుంది సార్ కింద వేస్తాం. ఇప్పుడు కూడా ఉంటాయి వాటర్ అందులో, కొన్ని వాటర్ చేయబెట్టి చెక్ చేసుకోండి. కాయిన్స్ అయినా గుండీలు అయినా క్లిప్స్ అయినా ఏదైనా అది ఎవ్రీ 2 monthsకి డ్రై స్కేలింగ్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు ఇట్లా ఓపెన్ చేయండి. అప్పుడే చెత్త అంతా బయటకు వస్తుంది. అప్పుడు డీస్కేల్ చేసేటప్పుడు మామూలుగా ఓపెన్ చేసే పెట్టాలో అవసరం లేదు. ఏది ఇవన్నీ ఏం లేదు సార్. నార్మల్గా మీరు ఎట్లా చేస్తారు, జనరల్గా బట్టలు వేసినట్టే డైరెక్ట్ పౌడర్ వేసేసి ఆప్షన్లో పెట్టి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మిషన్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్లగ్ తీయండి. ప్లగ్ తీసి మీరు ఏం చేయండి, ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసే ముందు తీస్తే లెక్క వాటర్ వెళ్ళిపోతుంది. మెల్లగా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చేయబెట్టి చూడండి, చెత్త ఉంటే తీసేసి క్లీన్ చేసి మళ్ళీ ఫుల్ టైం ఎవ్రీ వాష్ సార్. ఎవ్రీ మంత్లీ వన్స్ లేదంటే 2 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇదైనా ఇదైనా ఇల్లు ఒకవేళ కాయిన్స్ కానీ పడిపోతే మీకు సౌండ్ డిఫరెన్స్ వస్తుంది, కర్రని సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు ప్లగ్ రిమూవ్ చేసి ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే పవర్ పోయినప్పుడు మీకు మధ్యలో డోర్ ఎమర్జెన్సీ ఓపెన్ కావాలంటే కాదు, డోర్ లాక్ అయిపోతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒకసారి కింది గుంజి ఇట్లా గుంజితే ఓపెన్ అవుతుంది ఎమర్జెన్సీ డోర్. కాబట్టి మీరు ఇది ఓపెన్ చేసేటప్పుడు వాటర్ ఉంటాయి సగం, మీరు ఇట్లా డైరెక్ట్ తీస్తే అన్ని మీద పడతాయి వాటర్ అంతా. కాబట్టి ఫస్ట్ ఈ ట్యూబ్ తీయాలి. ట్యూబ్ తీస్తే ఉన్న వాటర్ అన్ని ఎంటీ అవుతుంది. ఎంటీ చేసుకున్న తర్వాత సెకండ్ టైం కిందికి ప్రెస్ చేసి వదిలి గుంజండి, మీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎవ్రీ వాష్కి ఒక్కసారి ఇక్కడ ఈ 3 holes దగ్గర బట్ట పెట్టుకొని తుడుచుకోండి. ఎవ్రీ వాష్ అయిపోయిన తర్వాత బట్టలు తీస్తారు కదా, ప్లగ్ బంద్ చేసి ఇక్కడ తుడుచుకోండి. లోపల ఏం అవసరం, ఖాళీ 3 holes మెయిన్ వాటర్ వెళ్ళేది ఇట్లానే వెళ్తుంది, ట్యాంక్ నిండదు. ఆ వాటర్లో ఇంటికి వెళ్ళి చెత్త ఏమన్నా ఇక్కడ స్టక్ అవుతుంది. సో ఇదంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఒకసారి తుడుచుకుంటే సరిపోతుంది. ఒకసారి తుడుచుకుంటే సరిపోతుంది. మొత్తం కంప్లీట్ డ్రై చేయాలి ఇక్కడ నుంచి. మొత్తం డ్రై కాకుండా వాటర్ ఉన్నాయి ఏం కాదు, అంటే ఉష్కే కానీ వాటర్లో ఎంటికలు పేపర్ చెత్త ఏది వచ్చినా ఇక్కడ మీ బట్టలలో చెత్త వచ్చినా కానీ ఇక్కడ ఇన్లెట్కి పోయి ఇక్కడ 3 holes బ్లాక్ అవుతాయి. ఈ బ్లాక్ అయితే మీకు ఇన్లెట్ వాటర్ అనేది స్లోగా వెళ్తాయి అనమాట. 1 minute వెళ్ళేది 2-3 minutes తీసుకుంటాం అట్లా. కాబట్టి క్లీన్ చేసుకుంటే బెటర్. ఇది ఒకటి కలింత, ఇది ఎవ్రీ 2 monthsకి, డ్రమ్ ఎవ్రీ 2 monthsకి. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ బోష్ WAJ 2846 SIN వాషింగ్ మిషన్ 8 kg ఇన్స్టాలేషన్ అండ్ డెమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.